బరి తెగించిన అధికారం అట. ఒబ్బు రాత్రి వేళ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వద్ద తచ్చాడుతున్న పోలీసులట. సో మేయర్ చైర్పర్సన్ ఎన్నిక వేళ అరాచకం, డబ్బుల ఆశ చూపి ఎదొచ్చగా ప్రలోభాలు, హంగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పండగలు, పోలీసులతో రెచ్చిపోతున్నటువంటి గుండాలు, బీఆర్ఎస్ క్యాంపులోకి మఫ్టీ పోలీసులు, భద్రాచలంలో అర్ధరాత్రి భయభ్రాంతులు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రాత్రి వేళ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అంటున్నారు కదా. సో దాని గురించి మనం మాట్లాడదాం. రోహిత్ రెడ్డి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు 3 రోజులుగా? ఇప్పుడు రోహిత్ రెడ్డి పోలీసు సంబంధించిన ఒక సిఐ పైన చేసుకున్నాడు. సో ఆయన అప్పుడు కొంత మత్తు పదార్థాలు తీసుకున్నట్టుగా అనుమానం ఉందని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీసీ అధ్యక్షుడు చెప్పడంతో ఆయన అప్పటి నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. చూపిస్తా అన్ని కూడా క్లియర్ గా. సో ఎంత దారుణంగా అంటే అది ఎన్నిక కోసం అనుకుంటున్నాడు, ఎన్నిక కోసం కాదు. ఆ పోలీసు పోయింది ఆడ కేవలం. ఎంత దారుణంగా అంటే ఆయనే మత్తులో ఉన్నాడు రోహిత్ రెడ్డి. సో దాని గురించే పోలీసులు వెళ్ళిండ్రు. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇగో పోలీసును నెట్టేసిండు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ తాండూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుయ్యని మనోహర్ రెడ్డి ఆ పోలింగ్ కేంద్రం దగ్గరగా లోపల ఉన్నటువంటి ఒక మీడియా పాయింట్ వద్దకు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఆయనను పోలింగ్ కేంద్రంలోకి ఎందుకు అనుమతించరు అని చెప్పేసి, ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి ఎందుకు అనుమతించని చెప్పేసి రోహిత్ రెడ్డి గొడవ పెట్టున్నాడు. అది పోలింగ్ కౌంటింగ్ కేంద్రం లోపలికి కాకపోయిందనే అక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర పోయి మాట్లాడడం పోయిండు. ఆ క్రమంలో ఈ దుర్మార్గుడు ఒక ఎస్ఐ పైన ఎంత దుర్మార్గంగా నెట్టిండో చూడండి. ఒక డ్యూటీలో ఉన్నట్టు ఎస్ఐ పైన. సో పోలీస్ పైన జులుం చెలాయిస్తా ఉన్నాడు ఎవరు? ఈ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఒక సిఐ పైన నెట్టేటువంటి ప్రయత్నం, డ్యూటీలో ఉన్న సిఐ పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత అరాచకం చేస్తున్నాడు. ఇంకొక చూడండి, అక్కడ ఏం చేసిండంటే విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డికి నార్కోటిక్ టెస్టులు చేపియాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తే 3 రోజుల నుంచి ఆయన అసలు ఆ ఫోనే అల్ల పెడతలేడు. సో ఇక్కడ చూడండి ఒకసారి. మరి ఈరోజు కూడా ఉదయం నుంచి కౌంటింగ్ ప్రశాంతంగా దిగ్విజయంగా అధికారులు కానీ అటు పోలీసులు కానీ అందరూ మంచి పద్ధతిలో దిగ్విజయంగా చేయడం జరిగింది. దిగ్విజయం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు గౌరవ తాండూరు శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవప్రదమైన వ్యక్తులు ఒక 4 నుంచి 5 మంది లోపలికి పోలీస్ పర్మిషన్ తోటే పోలీసులకు అడిగి అక్కడ డిఎస్పీ సిఐ గారు అందరూ ఉన్నారు. ఒక 5 మందిని వారి ఎంత మమ్మల్ని పంపించడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏంటంటే మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి తాండూరు ప్రజలకు మరి అధికారులకు మరి గెలిచిన అవసరాలకు మరి పోలీసులకు మంచి వర్క్ చేసిండు, మంచిగా చేసిండు అని చెప్పి థ్యాంక్స్ చెప్తామనే ఉద్దేశంలో చక్కగా పోయి మీడియా పాయింట్ దగ్గర కూర్చొని పత్రికా సోదరుల సమక్షంలోనే సో మీడియా పాయింట్ మాట్లాడుతుంటే రోహిత్ రెడ్డి కొని ఈ సమక్షంలోనే అక్కడ పోలీసులను కంప్లీట్ గా నెట్వేయడం జరిగింది. కౌంటింగ్ జరుగుతున్నది. కౌంటింగ్ హాల్ మెట్ల మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పేరు పైలట్ రోహిత్ రెడ్డి. ఆ పైలట్ ఎగిరినట్టు ముఖమంతా వాచిపోయింది. మరి ఏదో డ్రగ్స్ తీసుకున్నాడా, మన గంజాయి తాగిందా, ఆయన బ్యాచ్ ఏదైనా పద్ధతి లేకుండా రౌడీజంగా ఆయన పోలీసు వాళ్ళు. సో ఈ క్రమంలో ఆయన ఏం చెప్పిండంటే పైలట్ రోహిత్ రెడ్డికి నార్కోటిక్ టెస్ట్లు చేయండి అని చెప్పేసి డ్రగ్ టెస్ట్ చేయాలని చెప్పేసి డిసి అధ్యక్షుడు దారా సింగ్ డిమాండ్ చేయడం జరిగింది. సో ఈయన డిమాండ్ చేసిన గంటలోనే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఆన్ కాలేదని అక్కడ ఉన్నటువంటి తాండూరు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రోహిత్ రెడ్డి చేసింది ఏంది? ఒక సిఐ పైన దౌర్జన్యం చేసిండు, సిఐ పైన నెట్టేసే ప్రయత్నం, డ్యూటీలో సిఐ పైన. అది నేరమా కాదా? ఒక డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు పైన దాడి చేస్తే అది ఎంత పెద్ద నేరం? నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద రావాలి. సో అలాంటి క్రమంలో ఆయన ఇంటికి పోలీసులు పోతే దాన్ని కూడా ఇది చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఆయనే డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ కొంత డిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో దారా సింగ్ చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్తున్నారు? ఇంకా ఆయనకు డ్రగ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మరి ఎందుకు పోలీసు డ్రగ్స్ టెస్ట్ చేయడానికి వెళ్ళినరా, లేకపోతే ఆయన పోలీసు నెట్టింది కాబట్టి
డ్యూటీలో ఉన్న పోలీస్ డెడ్ కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి లేదా, ఏదో అయితే ఉంటుంది, సంథింగ్ అయితే ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. సో దాన్ని ఇక దీన్ని పట్టుకొని బరి తెగించిన అధికారం అంటూ మాట్లాడుతున్నారు. ఆ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి కొంత చెప్తా ఉన్నారు. మరి అది తేల్చండి, నిజంగా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది.